మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటక గుండా దాదాపు 1500 కిలోమీటర్ల ప్రయాణించి దారి పొడుగునా నేలను సస్యశ్యామలం చేస్తూ తుదకు బంగాళాఖాతంలో నిష్క్రమిస్తుంది మన గోదావరి నది. ఈ మహానది యొక్క నడకను వివరిస్తూ సాగిన రచన. పరుగెత్తి సాగింది పడచు గోదావరి, కడలికై సాగింది కన్య గోదావరి. పరుగెత్తి సాగింది పడచు గోదావరి, కడలికై సాగింది కన్య గోదావరి. జలతారుపై నురుగు జలదాలపై పరుగు జలధికై సాగింది జవరాలు గోదారి. జాలువారెడి పాట జలకాల సయ్యాట, దారి పొడగున సాగే దొరసాని గోదారి. వీణమీటిన స్వరము వినిపించు సంరవము కావించుచూ సాగే కలికి గోదావరి. పడిలేచు కెరటాల పొడిలేత కిరణాల పరువాలు చిలికింది పడతి గోదావరి. పడిలేచి దూకింది పుడమిపై ప్రాకింది పవనాల తేలింది పొంగు గోదావరి. పల్లెలను లేపింది ప్రకృతిని ఊపింది పొదల ఎదలో సాగే ప్రమద గోదావరి. తళతళ మెరిసింది తల ఎత్తి చూసింది వారాసిలో దూకి ఒదిగిపోయింది. స్వరమెత్తి పాడింది సొగసుగాడింది సాగరంలో దూకి సాంకర్యమొందింది. మా తల్లి గోదారి భూదేవి రహదారి, గగనతలముల దూకి జలధార గోదారి. మా తల్లి గోదారి భూదేవి రహదారి, గగనతలముల దూకే జలధార గోదారి.